తెలంగాణ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లోపల ఎవరైతే బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన వీడియో ఇది. ఈ వీడియో లోపల మనం డీటెయిల్గా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కాలేజెస్ ఉన్నాయి, అండ్ బీపీటీ కాలేజెస్ ఎన్ని, బీపీటీ సీట్స్ ఎన్ని, అండ్ మనకి ఏ కాలేజ్ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి ఈ వీడియో లోపల డీటెయిల్గా మనం అయితే మాట్లాడుకుందాం. మనం కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి చాలా వీడియోస్ వేసుకున్నాం ప్రీవియస్గా. అండ్ ఫర్దర్గా కూడా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే నేనైతే ఫర్దర్గా వీడియోస్ అయితే వేస్తూ ఉంటా. కాబట్టి మీరు మా ఛానల్కి ఒకవేళ కొత్త వస్తే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోని షేర్ చేసే ముందు నేను మీకు ఇంకొక విషయం చెప్పాలి. మనం అనాలిసిస్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. 154 రూపీస్ ఉంటుంది సబ్స్క్రిప్షన్. ఈ 154 రూపీస్ సబ్స్క్రిప్షన్ లోపల మనం 6 months గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఈ గైడెన్స్ లోపల నేను మనకి అసలు లైక్ బీపీటీ కానీ, బీఎస్సీ ఎంఎల్టీ, ఏహెచ్ఎస్ లోపల, బీఎస్సీ నర్సింగ్ లోపల ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలని చెప్పి చెప్తా. అండ్ ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్తా. అండ్ ఎక్కడెక్కడ కాలేజ్ ఉన్నాయని చెప్పి కాలేజ్ లిస్టు, ఏమేమి కోర్సెస్ ఉన్నాయని చెప్పి కోర్సెస్ లిస్టు, ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి సీట్స్, మనం ఆన్లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి ఆన్లైన్ అప్లికేషన్ గురించి ప్రతిదీ కూడా నేనైతే డీటెయిల్గా మీకు గైడ్ అయితే చేస్తానట్టు అనాలిసిస్ గైడెన్స్ లోపల. ఆల్రెడీ నేను టాప్ కాలేజ్ లిస్ట్ పెట్టిన. సో టాప్ కాలేజ్ లిస్ట్ అయితే మన యాప్ లోపల ఉంటుంది, మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయొచ్చు. ప్లే స్టోర్ లోపల అనాలిసిస్ ట్యూటర్ యాప్ని మీరు సెర్చ్ చేస్తే సో మీకు ప్లే స్టోర్ లోపల వస్తుంది. అండ్ మన ఛానల్ నేమ్ ఉంటుంది అనాలిసిస్ ట్యూటర్ అని చెప్పి. ఆ యాప్ లోపల 154 రూపీస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారనుకో మీరు 6 months ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఎన్ని ఫేసెస్ ఉంటే అన్ని ఫేసెస్ లోపల గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం అన్నట్టు, జస్ట్ ఫర్ 154 రూపీస్. సో సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు అండ్ లైక్ గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా మనకు ఈ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బీపీటీ కాలేజెస్, సో బీపీటీ కాలేజెస్ మనకి ఎన్ని ఉన్నాయి, ఓకేనా, ఎన్ని ఉన్నాయి అండ్ దాని తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి అని చెప్పి నేను డీటెయిల్గా చెప్తా. ఓకేనా. మనకు బీపీటీకి సంబంధించి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి డీటెయిల్ అని అయితే చెప్తా. అండ్ గౌట్ కాలేజెస్ ఉన్నాయా అనే ఒక డౌట్ అందరికీ అయితే ఉందన్నట్టు. గౌట్ కాలేజెస్ ఉన్నాయా అనే డౌట్కి కూడా నేనైతే క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. మనకి టోటల్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ విషయానికి వస్తే 30 కాలేజీలు ఉన్నాయి తెలంగాణ లోపల కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్కి. ఓకేనా. వేరే యూనివర్సిటీస్ నేను చెప్పట్లేదు. ఓకేనా. వేరే యూనివర్సిటీస్ ఉన్నాయి, ప్రైవేట్ యూనివర్సిటీస్. కేఎన్ఆర్ యూహెచ్ఎస్ యూనివర్సిటీ లోపల 30 బీపీటీ కాలేజెస్ ఉన్నాయి. ఓకేనా. 30 బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కాలేజెస్ ఉన్నాయి. ఈ 30 కూడా ప్రైవేట్ కాలేజెస్. ఓకేనా. 30 కాలేజెస్ ఉన్నాయి. ఈ 30 కాలేజెస్ కూడా ప్రైవేట్ కాలేజెసే. ఈ 30 కాలేజెస్ లోపల మనకి అప్రాక్సిమేట్లీ 1450 సీట్స్ ఉన్నాయి. ఓకేనా. 1450 సీట్లు ఉన్నాయి అన్నట్టు. సో ఒక లైక్ 1400 1500 అనుకోర్రి, 1450 సీట్లు అయితే మనకి ఉన్నాయి అన్నట్టు. తెలంగాణ లోపల డిఫరెంట్ ఏరియాస్ లోపల మనకు ఈ బీపీటీ కాలేజెస్ అయితే ఉన్నాయి. ప్రతి కాలేజ్ కూడా ప్రైవేట్ కాలేజే, ఇంకా గవర్నమెంట్ కాలేజెస్ మన తెలంగాణ లోపల బీపీటీకి లేవు. ఓకేనా. సో ఈ ఇయర్ సీట్స్ ఏమైనా ఇంక్రీజ్ అవుతాయా లేకపోతే కాలేజెస్ ఏమైనా ఇంక్రీజ్ అవుతాయా అనే విషయం తెలియదు. ఓకేనా. సో ఇఫ్ ఎనీ ఇంక్రీజ్ నేను చెప్తాను మీకు. సో అకార్డింగ్ టు 2024 చెప్తున్నాను నేను. ఓకేనా. లాస్ట్ ఇయర్ని బేస్ చేసుకొని నేను ఈ వీడియో అయితే చేస్తున్నా. సో కాలేజెస్ లిస్ట్ విషయానికి వస్తే నేను ఒక్కొక్క కాలేజ్ మీకు చెప్తా. అండ్ కాలేజ్ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ తీసుకుంటారు అనే విషయం కూడా చెప్తా. సో అది మీరు నోట్ చేసి పెట్టుకోరు. ఓకేనా. సో వెన్ ఇట్ కమ్స్ టు ఫస్ట్ కాలేజ్ అపోలో. ఓకేనా. అపోలో కాలేజ్ జూబ్లీ హిల్స్ లోపల ఉంటుంది. మనకి 50 సీట్స్ తీసుకుంటారు. అపోలో కాలేజ్ జూబ్లీ హిల్స్ లోపల ఉంటుంది. మనకి 50 సీట్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతున్నట్టు. తర్వాత కేర్ బంజారా హిల్స్ లోపల ఉంటుంది. జహ్రానగర్ బంజారా హిల్స్ లోపల కేర్ ఇన్స్టిట్యూట్ అనేది ఉంటుంది అన్నట్టు. కేర్ ఇన్స్టిట్యూట్ లోపల 25 సీట్స్ అయితే తీసుకుంటున్నట్టు. కేర్ బంజారా హిల్స్ లోపల ఉంటుంది. అపోలో జూబ్లీ హిల్స్ లోపల ఉంటుంది. జూబ్లీ హిల్స్ లోపల ఉన్న అపోలో లోపల 50 సీట్లు తీసుకుంటారు. కేర్ లోపల 25 సీట్లు తీసుకుంటారు. దెన్ చందన కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ. సో చందన కాలేజ్ లోపల 50 నెంబర్ ఆఫ్ సీట్స్ తీసుకుంటారు. ఈ చందన కాలేజ్ అనేది సూర్యాపేట లోపల ఉంటుంది. ఓకేనా. అండ్ దాని తర్వాత డెక్కన్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ. డెక్కన్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇది కంచన్బాగ్ లోపల ఉంటుంది. డెక్కన్ కాలేజ్ అనేది ఇందులోపల మనకి 50 నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే
తీసుకోవడం అయితే జరుగుతుంది అన్నట్టు. అండ్ దాని తర్వాత దుర్గాబాయి దేశ్ముఖ్. ఓకేనా. సో ఈ దుర్గాబాయి దేశ్ముఖ్ కాలేజ్ మనకి హైదరాబాద్ లోపల ఒకటి ఉంటుంది, ఇంకొకటి మహబూబ్ నగర్ లోపల ఉంటుంది. హైదరాబాద్ లోపల ఉన్న దుర్గాబాయి దేశ్ముఖ్ లోపల మనకి 50 సీట్లు అయితే ఉన్నాయన్నట్టు. ఓకేనా. దుర్గాబాయి దేశ్ముఖ్ హైదరాబాద్ లోపల ఉన్న దాంట్లో మనకి 50 నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత కాకతీయ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ హన్మకొండ. సో సమ్ పీపుల్ మే థింక్ కాకతీయ అని అంటే ఇది లైక్ వరంగల్ అనుకుంటారు. లైక్ ఇది హన్మకొండ లోపల ఉంటుంది కాకతీయ అనేది. ఓకేనా. హన్మకొండ లోపల ఉండడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఇట్స్ ఎ ప్రైవేట్ కాలేజ్. కేఎంసి వరంగల్కి ఈ కాకతీయ ఫిజియోథెరపీ కాలేజ్కి సంబంధం లేదు. అసలు మనకు గవర్నమెంట్ లోపల బీపీటీ కాలేజెస్ లేవు. ఓకేనా. సో ఈ కాకతీయ ఫిజియోథెరపీ కాలేజ్ హన్మకొండ లోపల 50 సీట్లు ఉన్నాయి మనకి. ఓకేనా. కాకతీయ హన్మకొండ కాలేజ్ లోపల 50 సీట్లు ఉన్నాయి. అండ్ దెన్ కేఎల్ఆర్. ఓకేనా. కేఎల్ఆర్ కాలేజ్ లైక్ ఖమ్మం లోపల ఉంటుంది మనకి. ఈ కేఎల్ఆర్ లోపల కూడా మనకు కేఎల్ఆర్ పాల్వంచ అని ఉంది. అండ్ ఇక్కడ మనకి అడ్రస్ లోపల ఖమ్మం అని ఉంది. సో ఖమ్మం ఆర్ పాల్వంచ లోపల మనకి ఇది అయితే ఉంటుంది అన్నట్టు. ఆల్మోస్ట్ మనకి కేఎల్ఆర్ లోపల 50 సీట్స్ ఉన్నాయి. ఓకేనా. 50 సీట్లు అయితే ఉన్నాయి అన్నట్టు. దాని తర్వాత కిమ్స్ సికింద్రాబాద్. ఓకేనా. కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఫిజియోథెరపీ కాలేజ్ అంటాం దాన్ని కిమ్స్. కిమ్స్ అనేది కూడా ప్రైవేటే. కిమ్స్ లోపల కూడా మనకి 50 సీట్లు ఉన్నాయి. కిమ్స్ సికింద్రాబాద్ లోపల. ఓకేనా. కిమ్స్ సికింద్రాబాద్ హైదరాబాద్ లోపల 50 సీట్లు ఉన్నాయి. అండ్ దెన్ మోడర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్. మోడర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ మెడిసిన్ అండ్ ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూషన్ అని చెప్పి ఒక కాలేజ్ ఉంది. అందులోపల 25 సీట్స్ ఉన్నాయి మనకి మోడర్న్ మెడిసిన్ లోపల. ఓకేనా. మోడర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్. అండ్ దెన్ దాని తర్వాత 10th కాలేజ్ విషయానికి వస్తే నవోదయ కాలేజ్. ఓకేనా. నవోదయ కాలేజ్ మహబూబ్ నగర్ లోపల ఉంటుంది. నవోదయ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అని చెప్పి ఇది కూడా ప్రైవేటే. 50 సీట్లు అయితే ఉన్నాయి అన్నట్టు నవోదయ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ లోపల. ఓకేనా. అండ్ దెన్ పీడిఎస్ హైదరాబాద్ లోపల ఉంటుంది. పీడిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియోథెరపీ అని చెప్పి ఇందులోపల కూడా మనకి 50 సీట్లు ఉన్నాయి. పీడిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియోథెరపీ అని చెప్పి. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే ప్రగతి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ నిజామాబాద్. నిజామాబాద్ లోపల ఉంటుంది. ఓకేనా. ప్రగతి కాలేజ్ అని చెప్పి. సో ఎవరైతే నిజామాబాద్ వాళ్ళు ఉన్నారో సో ఇది నోట్ చేసి పెట్టుకోరి. ప్రగతి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇక్కడ మనకి 50 సీట్లు ఉన్నాయి. అండ్ దెన్ శ్రీరత్న కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ లైక్ ఇది పారామెడికల్ కోర్సెస్ కూడా ఉంటాయి ఇందులోపల శ్రీరత్న లోపల. కానీ డిప్లొమా పారామెడికల్ కోర్సెస్ ఉంటాయి, బీఎస్సీ ఉన్నాయి. సో ఇందులోపల కూడా మనకి 50 సీట్లు ఉన్నాయి శ్రీరత్న లోపల. ఓకేనా. శ్రీరత్న లోపల మనకి 50 సీట్లు ఉన్నాయి. అండ్ దెన్ 14th సాయి ఇన్స్టిట్యూట్. ఓకేనా. సాయి ఇన్స్టిట్యూట్ మనకి కరీంనగర్ లోపల ఉన్నాయి. సాయి ఇన్స్టిట్యూట్ కరీంనగర్ లోపల కూడా 50 సీట్లు ఉన్నాయి అన్నట్టు మనకి. అండ్ దెన్ దాని తర్వాత షాదాన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పటాన్చెరు లోపల ఉంది. ఓకేనా. షాదాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పటాన్చెరు లోపల 50 సీట్లు ఉన్నాయి. ఓకేనా. షాదాన్ లోపల కూడా మనకి 50 సీట్లు అయితే ఉన్నాయి. ఈ షాదాన్ అనేది పటాన్చెరు లోపల ఉంది. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే సంజీవని కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ సంగారెడ్డి. సంగారెడ్డి లోపల సంజీవని కాలేజ్ ఉంటుంది ఫిజియోథెరపీది. ఈ సంజీవని కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ లోపల 50 నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి మనకి. శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ సనత్ నగర్. నల్గొండ సనత్ నగర్ లోపల సనత్ నగర్ లోపల శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అని ఉంది. అందులోపల మనకి 50 సీట్లు అయితే ఉన్నాయి అన్నట్టు. ఓకేనా. అండ్ దెన్ సుశ్రుత కాలేజ్ ఆఫ్ ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్. ఓకేనా. సుశ్రుత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ దిల్సుఖ్ నగర్ లోపల ఉంటుంది. ఈ సుశ్రుత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ అనేది ఇక్కడ మనకి 50 సీట్లు అయితే ఉన్నాయి అన్నట్టు సుశ్రుత లోపల. ఓకేనా. 50 నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ దెన్ తిరుమల కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ నిజామాబాద్. నిజామాబాద్ లోపల తిరుమల కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఉంటుంది. అండ్ దెన్ ఇది మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయంటే 50 నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి అన్నట్టు. అండ్ దెన్ వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ వరంగల్. వాగ్దేవి వరంగల్ లోపల ఉన్న వాగ్దేవి ఇందులోపల మనకి 50 నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. ఓకేనా. వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ వరంగల్ లోపల. అండ్ దెన్ మనం చూసుకుంటే యశోద కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ. యశోద గౌడ్వల్లి మేడ్చల్ లోపల ఉంది మనకి. ఓకేనా. యశోద గౌడ్వల్లి మేడ్చల్ లోపల ఒక బ్రాంచ్ ఉంది. అండ్ యశోద గౌడ్వల్లి మేడ్చల్ లోపల ఇంకొక బ్రాంచ్ ఉంది. 2 బ్రాంచెస్ ఉన్నాయి యశోద లోపల. ఓకేనా. యశోద లోపల 2 బ్రాంచెస్ ఉన్నాయి. గౌడ్వల్లి లోపలనే 2 బ్రాంచెస్ అయితే ఉన్నాయి అన్నట్టు. ఒక కాలేజ్ లోపల 50 సీట్స్ ఉన్నాయి.
అండ్ ఇంకో కాలేజ్ లోపల ఇంకొక 50 సీట్స్ ఉన్నాయి. మొత్తం ఆల్మోస్ట్ 100 సీట్స్ అయితే ఉన్నాయన్నట్టు. దుర్గాబాయి దేశ్ముఖ్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ మహబూబ్ నగర్. ఒకటేమో దుర్గాబాయి హైదరాబాద్లో ఉంది, ఒకటేమో మహబూబ్ నగర్ లోపల ఉంది. దుర్గాబాయి దేశ్ముఖ్ హైదరాబాద్ లోపల 50 సీట్లు ఉన్నాయి. అండ్ మనకి మహబూబ్ నగర్ లోపల కూడా 50 సీట్లు అయితే ఉన్నాయి అన్నట్టు దుర్గాబాయి దేశ్ముఖ్కి సంబంధించి. అండ్ సురభి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ సిద్దిపేట లోపల సురభి కాలేజ్ ఉంది. సురభి సిద్దిపేట లోపల, ఈ సురభి సిద్దిపేట లోపల కూడా మనకి అరౌండ్ ఒక 50 సీట్లు అయితే ఉన్నాయి అన్నట్టు. అండ్ దాని తర్వాత గ్రేస్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఖమ్మం, ఓకేనా. సో ఖమ్మం లోపల గ్రేస్ కాలేజ్ అని చెప్పి ఉంది. ఈ గ్రేస్ కాలేజ్ లోపల కూడా మనకి అరౌండ్ ఎన్ని సీట్లు అంటే 50 సీట్లు ఉన్నాయి, ఓకేనా. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే అరుంధతి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ మేడ్చల్ మల్కాజిగిరి లోపల అరుంధతి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఉంది. అండ్ ఇక్కడ కూడా మనకి 50 సీట్లు అయితే ఉన్నాయి అన్నట్టు. అండ్ దెన్ సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ. సో సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ మేడ్చల్ మల్కాజిగిరి లోపల ఉంది. అండ్ ఇక్కడ మనకి 50 నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి అన్నట్టు మేడ్చల్ మల్కాజిగిరి సిఎంఆర్ లోపల. అండ్ దెన్ ఆర్విఎం సిద్దిపేట లోపల ఉన్న ఆర్విఎం మెడికల్ కాలేజ్ లోపల మనకి ఫిజియోథెరపీ ఉంది. ఇక్కడ కూడా మనకి 50 నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. అండ్ దెన్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ రంగారెడ్డి డిస్టిక్. పట్నం మహేందర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ రంగారెడ్డి డిస్టిక్, ఇక్కడ కూడా మనకి 50 సీట్లు అయితే ఉన్నాయి అన్నట్టు. అండ్ దెన్ మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వికారాబాద్ లోపల ఉన్న, ఓకేనా, వికారాబాద్ లోపల ఉన్న మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లోపల 50 సీట్లు అయితే ఉన్నాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇవి, ఓకేనా. ప్రతి కాలేజ్ లోపల ఎంత కాదనుకున్నా మనకి 50 సీట్లు ఉన్నాయి. ఒకే ఒక కాలేజ్ లోపల 25 ఉన్నాయి, ఓకేనా. సో ఒక రెండు కాలేజీలలో మాత్రమే మనకి 25 సీట్లు అయితే ఉన్నాయి అన్నట్టు, ఓకేనా. మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ లోపల మనకి 50 సీట్లు ఉన్నాయి. అండ్ ఒక 2 కాలేజీలలో మాత్రమే 25 సీట్స్ ఉన్నాయి. ఈ 25 సీట్స్ ఎందుకు ఉన్నాయంటే అది కాలేజ్ని బేస్ చేసుకొని ఇస్తారు అన్నట్టు వాళ్ళు, ఎంత పెద్ద కాలేజ్ అన్న దాన్ని బేస్ చేసుకొని. సో 25 అయితే 2 కాలేజీలలో మాత్రమే ఉన్నాయి, మిగతా కాలేజెస్ లోపల 50 సీట్స్ ఉన్నాయి. టోటల్ సీట్స్ 1450, ఓకేనా. టోటల్ కాలేజెస్ 30 కాలేజెస్, అన్నీ కూడా ప్రైవేట్ కాలేజెస్, ఓకేనా. సో కన్ఫ్యూజ్ కాకూరి, అన్నీ ప్రైవేటే, ఏది కూడా గవర్నమెంట్ లేదు. మొత్తం 1450 సీట్లు ఉన్నాయి. ఇంకేమైనా సీట్లు ఇంక్రీజ్ అయితే మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం, ఓకేనా. సో ఇది లిస్ట్ ఆఫ్ కాలేజెస్. అండ్ వీడియోని మళ్ళీ ఒకసారి చూడరి. అండ్ ఎందుకు ఇట్లా చెప్పినా కదా అంటే, ఎందుకు చూపించలేదు కదా అంటే, లైక్ కంటెంట్ అనేది కాపీ అవుతుంది, ఓకేనా. సో అన్నీ తెలుసుకొని అన్నీ స్టోర్ చేసుకొని మనం వీడియో చేస్తే జస్ట్ స్క్రీన్ షాట్స్ తీసుకొని కంటెంట్ అనేది కాపీ చేస్తున్నారు. సో అందువల్ల ఇట్లా చేసిన. సో ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటూ రావచ్చు. ఒకవేళ మీకు పీడిఎఫ్ ఫార్మాట్ కావాలి అనుకుంటే మనకి కాలేజ్ వైజ్ ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి, కేటగిరీ వైజ్ ఏ కాలేజ్ లోపల ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది కూడా అన్నీ మన అనలిసిస్ ట్యూటర్ యాప్ లోపల పెట్టడం అయితే జరిగింది. సో ఒకవేళ మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి, లేకపోతే లేదు, ఓకేనా. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.